నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలన్న కేసీఆర్. దేశంలో భాజపా అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని ధ్వజం. ప్రధాని సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే ఎక్కడికెళ్లాలి? ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలన్నీ ఏకం కావాలన్న కేజ్రీవాల్. ప్రకృతి వైపరీత్యాల కంటే దారుణంగా విపక్షాలున్నాయన్న హరీష్. బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని భారత శ్రేణులకు పిలుపు. సికింద్రాబాద్లో ఐటీ అధికారులమంటూ ఘరానా మోసం. 1700 గ్రాముల బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు. వివేకవంతమైన నిర్ణయాలతోనే దేశాభివృద్ధన్న ప్రధాని మోదీ. సుభిక్ష పాలనకు ఉమ్మడి లక్ష్యం అవసరమంటూ రాష్ట్రాలకు పిలుపు. నూతన పార్లమెంటు భవనం అవసరమే లేదన్న బీహార్ సీఎం. ప్రారంభోత్సవం నాడు నిరాహార దీక్షలు చేపట్టాలని నితీష్ పిలుపు. ఢిల్లీ పరిపాలన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వెళుతోందని భారత అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కర్ణాటకలో కరుకాల్చి వాటపెట్టినా భాజపాకు బుద్ధి రాలేదన్న ఆయన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకునే వరకు కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో భేటీ అయిన కేసీఆర్ తాజా పరిణామాలపై చర్చించారు. దేశ ప్రధానియే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రజలు న్యాయం కోసం ఎక్కడికెళ్లాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్తో కలిసి హైదరాబాద్కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రగతి భవన్ వెళ్లిన ఇద్దరు ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. మధ్యాహ్న భోజన అనంతరం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ తీరు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా వారు చర్చించారు. అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో 2 జాతీయ పార్టీలను మట్టి కరిపించి అద్భుత విజయం సాధించిన ఆప్ సర్కార్ను లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా వేధింపులకు గురిచేయటం సరికాదని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినా న్యాయస్థానాన్ని ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని భాజపా వెళ్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అరాచకాలు శృతిమించాయని విమర్శించారు. ఆప్ సర్కార్కు మద్దతుగా నిలిచి ఆర్డినెన్స్ వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకటి, గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారు. ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా ఎమర్జెన్సీ ముందు. ఐ కెన్ సే వితౌట్ ఐవాట్ ఆఫ్ డౌట్ ఇట్ ఈస్ insult to the state, the Delhi state people. We demand the Prime Minister to withdraw the ordinance yourself, or else we will all support Arvind Kejriwal ji. We will stand by him. Ordinance ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో, రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ ను ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి యూ విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్. అన్నెసెసరీలీ డోంట్ మేక్ అన్ ఇష్యూ. లెట్ ద గవర్నమెంట్ లీవ్, లెట్ ద గవర్నమెంట్ వర్క్. రాజ్భవన్లు భాజపా రాష్ట్ర కార్యాలయాలుగా, గవర్నర్లు భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా మారారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోదీ చూస్తున్నారన్నారు. ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్లు ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత. ఏది? బడ్జెట్ సెషన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే 1 లైన్ చెప్పి రెస్యూజరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి. 1 లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ పెట్టనియా, బడ్జెట్ పాస్ కానియా అని ఒక సుప్రీం కోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆటవిక రాజ్యం లాగా, పాశవిక రాజ్యం లాగా నిన్నగాక మొన్ననే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టారు. వంగి ఫర్షీ చాలా మంది వెనకడిట్లా భూమి మీద దండం పెట్టారు. ఆ వంగి కోద్దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు అక్కడ. దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి. ఈ పద్ధతి కాదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు,
ఒక పక్క ప్రజలు తిరస్కరిస్తున్నది. అలా కానే లేదు, వచ్చి ఢిల్లీలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా. దట్ ఇస్ వాట్ వి ఆర్ కండెమింగ్. దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వమని కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ ప్రధాని సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ బిల్లు ఓడిపోతే రానున్న ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదనే బలమైన సంకేతాలు వెళ్తాయని కేజ్రీవాల్ తెలిపారు. अगर देश का प्रधानमंत्री कहता है कि मैं सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता और कानून लाके वो आदेश को पलट देता है, तो फिर तो न्याय के लिए कोई जगह नहीं बच जाती है. कहां जाएंगे फिर लोग न्याय लेने के लिए? ये अध्यादेश दिल्ली के लोगों का अपमान है, घोर अपमान है. मैसेज ये है कि अगर कोई भी राज्य के लोग नॉन बीजेपी सरकार बनाएंगे तो हम उसको काम नहीं करने देंगे, सरकार तोड़ देंगे. ऐसे देश नहीं चल सकता. जिस तरह से आज इन्होंने माहौल बनाया हुआ है, फिर तो एक प्रधानमंत्री और 31 गवर्नर बस वो चला लें इस देश को. फिर मुख्यमंत्री बनाने की क्या जरूरत है? फिर चुनाव करने की क्या जरूरत है? फिर तो ये तानाशाही होगी. इस तानाशाही के खिलाफ हम लोग लड़ रहे हैं. राज्यसभा के अंदर बीजेपी के पास मेजॉरिटी नहीं है. मैं फिर से शुक्रिया अदा करता हूं राव साहब का. अगर हम सब लोग नॉन बीजेपी पार्टीज इकट्ठे हो गए तो इस बिल को हम राज्यसभा के अंदर गिरा सकते हैं. और अगर ये बिल गिर जाता है तो पूरे देश के लोगों को विश्वास हो जाएगा कि 2024 के अंदर मोदी सरकार वापस नहीं आ रही है. ये इसका सेमीफाइनल होगा 2024 का. ये कॉन्फिडेंस देगा पूरे देश के लोगों को कि मोदी जी को हराया जा सकता है. तो ये जनतंत्र को बचाने की लड़ाई है, देश की आजादी को बचाने की लड़ाई. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. రాజ్భవన్లు భాజపా కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రమాదకరంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు తయారయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 50 చోట్ల అభ్యర్థులు లేని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భ్రమంలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాలపై చేస్తున్న విమర్శలు ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో భారత ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్ కాలేదని, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందన్నారు. విపక్షాలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన భారత శ్రేణులకు పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు సుఖ్వేందర్ సింగ్ అట. ఆయన అంటాడు తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువందట. నీ హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళి చాలా మంది గరీబోళ్ళు పొట్ట చేత పట్టుకొచ్చుకొని మా హైదరాబాద్ లో తెలంగాణలో బతికొస్తున్నారు. నాయన గది తెలుసుకొని మాట్లాడు. నీ కాంగ్రెస్ హయాంలో ఇదే పాలమూరు దేశంలోనే అతి ఎక్కువ వలసలకు నిలయం పాలమూరు అయితే, కేసీఆర్ హయాంలో పాలమూరు వలసలు వాపసు వచ్చినాయి. 10 రాష్ట్రాల ప్రజలకు పనిస్తున్నది మా పాలమూరు, మా హైదరాబాదు, మన తెలంగాణ. దేంట్లో ఫెయిల్ అయింది నాయన తెలంగాణ? ఇలా ఫెయిల్ అయింది తెలంగాణ కాదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. తెలంగాణ ప్రజలు పాస్ అయినరు. మంచిగా చెప్పారు కాంగ్రెస్ వాళ్ళే మొన్న, మా పాలన వాపస్ తెస్తాం. దొంగ రాత్రి కరెంటు, రైతు బంధు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, కేసీఆర్ కిట్టు బంధు. మీ పాలన అంటే మంచినీళ్లు దొరకాయి, మీ పాలన అంటే కరువు కాటకాలు. మరి గవి తెస్తామంటే జనం ఓటేస్తారా? కేసీఆర్ పాలన కావాలన్నా మరి గత 10 ఏళ్ల కింద ఉండే కాంగ్రెస్ పాలన కావాలని చూద్దాం. ఈ తెలంగాణ మీద కేసీఆర్ కున్న ప్రేమ నరేంద్ర మోడీ గారికి ఉంటుందా? రాహుల్ గాంధీ గారికి ఉంటుందా? పాలమూరు ఎంపీగా మీరందరూ గెలిపిస్తే పోరాడి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి 50 సీట్ల క్యాండిడేట్ దిక్కులేడు, వీళ్ళట గెలుతారట. ఇంకా మనుషులు లేరు వీళ్ళకి. ఏ పార్టీకి వెళ్ళేవాళ్ళొస్తారా అని రోజు అడుగుతున్నారు. మేము అధికారంలోకి వస్తాం, మేము మళ్ళా గెలుస్తాం. అసలు అయ్యే పని అది? నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, 14 పాలమూరులో గెలిచేది గులాబీ జెండాని. 9 ఏళ్ల కాలంలో 9 ప్రశ్నలు అంటూ ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 9 ప్రశ్నలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో నవ్ సాల్ నవ్ సవాల్ అనే పుస్తకాన్ని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తమ్ విడుదల చేశారు. రేపు జరగబోవు పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని నగరాలలోనూ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ 9 ఏళ్లలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థని, పార్లమెంట్ డెమోక్రసీని కొలాప్స్ చేయడం జరిగింది. ది అండర్మైనింగ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక,
Madhya Pradesh, Maharashtra and Manipur using brute force and money power speaks to about your respect for democracy. CBI, ED అనే కేంద్ర దర్యాప్తు సంస్థలు 99% వాళ్ళు రాజకీయ నాయకుల మీద పెట్టిన అన్ని కేసుల్లో 99% కేసులు ప్రతిపక్ష నేతల మీద అని చెప్పి ఇది స్పష్టంగా అవపడుతుంది. 9 years లో why have you weakened our constitutional values and democratic institutions in the last 9 years? Why are you practicing the politics of revenge against opposition parties and leaders? కేంద్రంతో మాట్లాడి కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్ర వాటా ఎంతో భారత ప్రభుత్వం తేల్చలేకపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రధానమైన ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. వాటన్నింటికీ సమృద్ధిగా నీరు రావాలంటే ముందుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంతో తేలాలని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించలేని భారత ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు మాత్రం వేగంగా నిర్మించుకుంటోందని భట్టి విక్రమార్క విమర్శించారు. అత్యంత ప్రధానమైనటువంటి నీటి జల వనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయి. శ్రీశైలం ఆనకట్ట పైనే మనం అనుకునేటువంటి ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గానీ మిగతా ప్రాజెక్టులన్నీ కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు అన్ని కూడా వీటన్నిటికి కూడా నీళ్లు రేపొద్దున భవిష్యత్తులో సమృద్ధిగా రావాలి అని అంటే ముందు కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా ఎంతో కూడా తేల్చాలి. రాష్ట్రం తెచ్చుకునే నీళ్ల కోసం కొట్లాడి 10 ఏళ్లు అవుతున్నా గానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేదా ట్రిబ్యునల్ తో మాట్లాడి మా రాష్ట్ర వాటా ఎంతో తేల్చలేని పనికిమాలిన ప్రభుత్వం ఇది. ఎందుకు తేల్చలేకపోతున్నారు? జనానికి ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే కట్టరు. మీ పార్టీకి కార్యాలయాలు కావాలంటే మాత్రం జిల్లాలో ప్రభుత్వ స్థలాలన్నీ కేటాయించుకుంటారు, ఓవర్ నైట్ అన్ని కట్టేసుకుంటారు. చివరికి ఏడు సాలదన్నట్టు ఢిల్లీ దాపోయి కూడా స్థలం కేటాయించుకొని ఆడ కూడా కంప్లీట్ చేసుకొని మొదలు పెట్టేసి కంప్లీట్ చేసుకుంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాత్రం ఇళ్లు కట్టారు. అంత త్వరగా ఇవి పూర్తి చేయగలిగినప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? మీరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1గా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఆదాయం ఎంతుందో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే ఏ సంస్థల నుంచి ఎంత అప్పులు చేశారో వివరించాలని కోరారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇంకా పంపిణీ చేయలేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని విమర్శించారు. ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు కనీసము ఇలాంటి సమయంలో కూడా నీతి ఆయోగ్ వెళ్ళిపోవడము చాలా దురదృష్టకరము. ఆదాయానికి మించినటువంటి అప్పులు చేస్తా ఉన్నాం. ఆదాయానికి మించినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ చేస్తా ఉన్నాం. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తా ఉన్నాం. కనీసము ఇంత అప్పులు చేసినా కూడా ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నారంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వెల్ఫేర్ యాక్టివిటీలో కోతలు ఇంతకుముందే చెప్పాను. రైతుల అప్పులు ఇంకా 50,000 కోట్ల పైచిలుకుంది. ఇంకా 50,000 కోట్లకు రైతులు ఇస్తామనే డబ్బు. ఎందుకంటే ఈ డబ్బు మీరు ఇవ్వకపోతే రైతు ఏం చేస్తాడు? ప్రభుత్వము అప్పులు తీరుస్తుందని చెప్పి ఆయన కట్టడు. ప్రభుత్వం ఇవ్వదు. ఇవ్వకపోతే బ్యాంక్ కూడా మళ్ళీ నెక్స్ట్ క్రాప్లో ఇవ్వడు. రైతన్నా కట్టాలి, ప్రభుత్వం అన్నా తీర్చాలి. ప్రభుత్వం తీరుస్తామన్నది కాబట్టి, రుణాలు అప్పు మాఫీ చేస్తామన్నారు కాబట్టి, ఆ డబ్బులు మేము కడతామన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కట్టని కారణంగా రైతుకు మళ్ళీ క్రాప్ లోన్ రాదు. ఆల్రెడీ అప్పున్నాడు కాబట్టి ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా ఒక చక్రం లాగా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా. భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఏర్పాటు చేసిన నూతన అమెరికన్ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తమిళిసై ఇరు దేశాలు శాంతి భద్రతలపై మరింత కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. $340 మిలియన్ ఏర్పాటు చేసిన నూతన కాన్సులేట్ భవనం భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఎరిక్ గార్సెట్టి తెలిపారు.
my best wishes for the 247th anniversary of the independence of the United States of America. My advance wishes to each and everyone. So it is not consulate office, it's a cordial office. That's all I can say. As a doctor, I want to correlate both. Ambassadors told that the fast growing language is Telugu. So as sister of Telangana, I am very happy that another thing I want to tell, another fastest growing language is Tamil. So as I daughter of Tamil Nadu, I am happy for that. The percentage of increase of the students opting for studies at the United States, really it is something remarkable, and I am really very happy. And I'm representing this country, and it's a great event. And as I said, it's a historical day in my life, so that I can take part in such a grand event. Let our friendship continue. Thank you so much. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. రెండో దఫా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టనుంది. అందులో భాగంగా జూన్ 23వ తేదీ వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 24 నుంచి జూలై 27 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, సిమిలర్ ఎంట్రీల తొలగింపు తదితర ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆగస్టు 2వ తేదీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. దానిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబర్ 22 లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. 2023 అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మతం మారిన గిరిజనులను షెడ్యూల్ తెగల జాబితా నుంచి తొలగించాలని భాజపా ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఈ నెల 29న ఆదిలాబాద్లోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ట్రైబల్ ఆదివాసీ అమ్మాయి, మంచి అమ్మాయి ఎవరైనా చదువుకొని ఉద్యోగం వచ్చిందంటే వాటిని ఆ మహిళలను కూడా మాయమాటలు చెప్పి వాటిని కూడా మత మార్పిడి చేయించడం జరుగుతుంది. అదే రకంగా ఈ రిజర్వేషన్లో కూడా 80% వరకు ఆదివాసులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మత మార్పిడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్ తోటి మరి రామ్లీలా మైదాన్ 29 నాడు పెట్టడం జరుగుతుంది. ఈ బహిరంగ సభను ఆదివాసులు విజయవంతం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మరి ఆదివాసీ మిత్రులందరికీ, సోదరులందరికీ, మహిళా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖమ్మంలో భాజపా నిరుద్యోగ మార్చ్ జరుగుతోంది. బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని అధికారుల తీరును నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోహిణి వచ్చి మృగశిర సమీపిస్తున్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నాతో నలువైపులా వాహనాలు నిలిచిపోయాయి. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన రైతులు ధాన్యం బస్తాను తగలబెట్టి నినాదాలు చేశారు. ధర్నా సమయంలో నిలిచిపోయిన ఓ కారు ముందుకెళ్లేందుకు యత్నించగా అద్దాలు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళనకు భాజపా నేతలు మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్లో ధర్నా చేపట్టిన రైతులు రోడ్డుపైనే వంటవార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. 3 గంటలకు పైగా జరిగిన కర్షకుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి, అమలాపురం గ్రామాల్లో కొనుగోళ్ల తీరును కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పంట సేకరణలో జాప్యానికి నిరసనగా రోడ్డుపై ధాన్యం బస్తాను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాటపల్లిలో రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ధాన్యానికి నిప్పు పెట్టి రహదారిపై బైఠాయించారు. ఓవైపు కొనుగోళ్లు నత్తనడకన సాగుతూ ఉండగా ఆపై తరుగు పేరుతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్లేదు. లారీలు రావు. ధాన్యం అంతా కూడా ఇవాళ నూకలు పిండే పరిస్థితి ఉన్నది. రైతుల భూములు గుంజుకుంటారు. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఒడ్లు రాక నెలల తరబడి ఇవ్వాలంటారు. అకాల వర్షం వచ్చి మొలకలెత్తే కూడా రైతుల కోసం పట్టించుకుని పోలేదు. ఇంకనట 10 సంవత్సరాలైంది గెలిచి దశాబ్ద మీద ఉత్సవాలు చేసుకుంటారట. హైదరాబాద్ గండిపేటలోని యూనియన్ బ్యాంక్ పై అంతస్తులో ఉన్న ల్యాప్టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలను గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పై అంతస్తులో ఎగిసిపడుతున్న మంటలు కింద ఉన్న యూనియన్ బ్యాంకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విద్యుదాఘాతంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఐటీ అధికారులమంటూ ఓ జ్యువెలరీ షాపు యజమానికి దుండగులు బురిడి కొట్టించారు. 1700 గ్రాముల బంగారంతో ఉడాయించారు. 4 వ్యక్తులు ఆదాయ పన్ను శాఖ అధికారులమని చెప్పి తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో బాధిత షాపు యజమాని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చామని 4 వ్యక్తులు బంగారం దుకాణంలోకి వెళ్లినట్లు తెలిపారు. బంగారం దుకాణంలో తనిఖీలు నిర్వహించాలని హల్చల్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం సరైన పత్రాలు లేవని 1700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేస్తున్నట్లు చెప్పి బంగారం తీసుకువెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఉమ్మడి లక్ష్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ప్రజల కలల సాకారానికి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన 8వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోదీ రాష్ట్రాలు వృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు ఉమ్మడి లక్ష్యం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ రాష్ట్రాలకు నొక్కి చెప్పినట్లు నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు గాను ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వివిధ కారణాలతో ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్ సహా 9 రాష్ట్రాల సీఎంలు దూరంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గైర్హాజరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. బహిష్కరణ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని మండిపడింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతున్నట్లు భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కీలక సమావేశానికి 9 రాష్ట్రాల సీఎంలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. భేటీకి రాని ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల ప్రజల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. Niti Aayog is an important body
for determining the entire objective, policy framework and the roadmap for development of the entire country. मुख्यमंत्री की सलाह, केंद्र की चर्चा, ये संवाद से निर्णय ठीक हो और जमीन पर लागू किया. 100 issues are proposed to be debated in the 8th Governing Council. अब आप इतनी संख्या में मुख्यमंत्री नहीं आएंगे तो यहाँ जो निर्णय लिए जाएंगे तो अपने प्रदेश की जनता की आवाज आप नहीं ला रहे हैं. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న ప్రతిపక్షాల పిలుపు నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. అసలు కొత్త పార్లమెంటు భవనం అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేనివారు కొత్త చరిత్రను లిఖించే ప్రయత్నమే కొత్త పార్లమెంటు భవనమన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను సైతం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై నితీష్ అసహనం వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూ కూడా బహిష్కరించినట్లు చెప్పారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు నిరసనగా ఆ రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జేడీయూ తెలిపింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు యోగా గురువు రామ్దేవ్ బాబా మద్దతు ప్రకటించారు. బ్రిజ్భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రెజ్లర్లు నిరసనకు దిగే పరిస్థితి రావడం సిగ్గుచేటని రామ్దేవ్ మండిపడ్డారు. వేధింపులకు పాల్పడే వారిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. బ్రిజ్భూషణ్ మహిళల గురించి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని రామ్దేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్టు చేయకపోవడంపై రామ్దేవ్ బాబాను ప్రశ్నించగా తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి మాత్రమే చేయగలనని, అతన్ని జైల్లో పెట్టే అధికారం లేదని బదులిచ్చారు.